టీఎస్సీపీ గేట్ వెబ్ ఆప్షన్స్ మనం పెట్టుకోవడం అయిపోయిందండి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్కి మనకు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్లో సీట్ అలాట్మెంట్ అండ్ పేమెంట్ ఏ విధంగా మనం పే చేయాలి, ఎంత పేమెంట్ వస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనము వచ్చిన కాలేజ్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి. లేదంటే 2 ఆప్షన్స్ ఉంటాయి, మనం కాలేజ్ని బుక్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఫిజికల్ వెరిఫికేషన్ అన్నా వెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో ఎలాంటి సర్టిఫికెట్స్ కావాలి, సో ఆ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, కౌన్సిలింగ్ ఫిజికల్ ప్రాసెస్కి వెళ్ళిన వాళ్ళు, సో టోటల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అన్ని క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఆ సీట్ అలాట్మెంట్లో ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, క్యాస్ట్ డీటెయిల్స్, ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్ పడ్డాయో లేవో చూసుకోవాలి. మీరు ప్రాపర్గా ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టారో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కావచ్చు, వాళ్ళకు టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఓన్లీ ఏదైతే ఎక్స్ట్రా ఫండ్ లైక్ 800 రూపీస్ కావచ్చు, 500 రూపీస్ ఏదైతే చూపిస్తుందో అది మాత్రమే మనం పే చేయాలి. నార్మల్గా 800 రూపీస్ అట్లుంటుంది. కోర్స్ ఫీజ్ అంటే ట్యూషన్ ఫీ 0 వస్తుంది మీకు. అదే బీసీ వాళ్ళు అనుకోండి, వాళ్ళకు పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో గవర్నమెంట్ నుంచి 20,000 మనకు వస్తుంది. మిగతాది మీరు ఎంతైతే ఎక్కువ ఉంటుందో అది మీరు పే చేయాలి. ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 25,000 ఉంటే 20,000 గవర్నమెంట్ వాళ్ళు పే చేసుకుంటారు, ఆ 5,000 మీరు పే చేయాలి. అదే ఒక కాలేజ్లో 15,000 20,000 ఉంటే 0 ఫీజు ఉంటుంది మీకు కూడా. సో ఒకటే బీసీ వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, 20,000 కన్నా ఎక్కువ ఎంత ఉంటుందో అంత మీరు మనీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్లో అంత మీరు పే చేయాలి, ఎవరు పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళ దగ్గర. ఒకటి మీకు నచ్చిన కాలేజే వచ్చింది, అప్పుడు మీరు ఏం చేయాలి, డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అదే ఎవరైతే సీటు లైక్ మీరు ఒక 10 వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీకు అనుకున్న కాలేజ్ రాలేదు కానీ ఏదో ఒక కాలేజ్ వచ్చింది, అప్పుడు మీరు ఏం చేయాలంటే కాలేజ్కి వెళ్ళొచ్చు, లేదంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఎవరికైతే పక్క నాకు నచ్చిన కాలేజ్ అనుకుంటే ఆన్లైన్లో మీకు ఎంతైతే ఫీ చూపిస్తుందో అది ఫీ పే చేసి మీరు వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరికైతే ఏదో ఒక కాలేజ్ వచ్చి మీరు సెకండ్ వెబ్ ఆప్షన్స్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే ఈ సీట్ని హోల్డ్లో పెట్టాలి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో క్లారిటీగా వినండి. సో మీరు కూడా ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళి ఆ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. లేదు నేను అక్కడికి వెళ్ళను, నేను డైరెక్ట్ ఇంకొక ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెడతా, సపోజ్ అక్కడ చేంజ్ అయితే నేను ఫైనల్ కాలేజ్కి వెళ్తా అనుకున్న వాళ్ళు ఓకే, మీరు జస్ట్ మీకు ఏదైతే ఫీ చూపిస్తుందో అది ఫీ పే చేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. హోల్డ్ యువర్ సీట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, పే ఆన్లైన్ అండ్ గో టు యువర్ రెస్పెక్టివ్ కాలేజ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే 2 ఆప్షన్స్ మనకు చూపిస్తుంది. మనీ పే చేసి మీకు నచ్చిన కాలేజ్ కన్నా వెళ్ళండి, లేదంటే మనీ ఎంతైతే చూపిస్తుందో ఆ ఫీ పే చేసి మీ హోల్డ్లో పెట్టుకోవాలి. సో మీ ఇష్టం, హోల్డ్లో పెట్టుకున్న వాళ్ళు సెకండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇవి మనకు మెయిన్ పాయింట్స్ ఉంటాయి. సో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి మనము ఫీ డీటెయిల్స్ అండి. సో ఇది చాలామంది మిస్టేక్ చేస్తారు. మీరు ఫీ అనేది పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు, అండ్ కంప్లీట్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటారు, నాన్ రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు. సపోజ్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైతే ఇన్కమ్ ప్రాపర్గా పెట్టిన వాళ్ళకు మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఎవరైతే ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు అలా ఉన్న వాళ్ళు మొత్తం ఫీజు ఎంతైతే ఉంటుందో అది పే చేసి సీట్ బుక్ చేసుకోవచ్చు. మీకు కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. సీట్ని బుక్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్ కన్నా వెళ్ళండి, సీట్ని బుక్ చేసుకొని అది కాలేజ్ కన్నా వెళ్ళొచ్చు. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ అంతలోపు మీరు ఏదో ఒక కాలేజ్, ఏదో ఒక యూనివర్సిటీ వచ్చింది, నేను వెళ్ళాలనుకుంటున్నా, సపోజ్ అప్పుడు చేంజ్ అయితే ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇదే కాలేజ్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు చేంజ్ అవ్వచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి ఫీజు రియంబర్స్మెంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్. సో ఎప్పుడైనా ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు మీరు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ కన్నా మంచి వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు కాలేజ్ అనేటివి వస్తాయి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇప్పుడు మీరు ఒక 20 కాలేజ్ పెట్టారు, మీరు ఏ సబ్జెక్ట్ అన్నా కానీ, సపోజ్ మన తెలంగాణలో 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వరుసగా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఉమెన్స్ కోటి, నిజాం కాలేజ్, సైఫాబాద్ ఇలా పెట్టుకుంటూ మీరు వెళ్తారు మీకు ఏదో ఒక ఆర్డర్లో. సపోజ్ మీకు ఫస్ట్ ఫేజ్లో ఒక 3rd కాలేజో 4th కాలేజో వచ్చింది. సపోజ్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ అనుకున్నారు కానీ కాకతీయ వచ్చింది. సో మీకు ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్ ఏముంటుంది, కాకతీయని హోల్డ్లో పెట్టుకోవాలి, లేదంటే కాకతీయని హోల్డ్లో పెట్టుకొని కాలేజ్కి కూడా వెళ్ళొచ్చు. 2 ఆప్షన్స్ మీ ఇష్టం ఏదన్నా. సెకండ్ ఫేజ్లో ఏం చేయాలంటే కాకతీయ కన్నా పైన ఉన్న కాలేజ్ మాత్రమే పెట్టాలి. అంటే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, సైఫాబాద్ కావచ్చు, మీకు నచ్చిన కాలేజ్. సో ఈ విధంగా పెడితే
సపోజ్ మీ ర్యాంక్కి కాంపిటీషన్ లేదు, వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయంటే మీకు వేరే కాలేజ్ వస్తుంది సెకండ్ ఫేజ్లో, ఈ కాలేజ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇది అది అని ఉండదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్నన్నా వెబ్ ఆప్షన్స్ పెట్టండి, మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఫస్ట్ ఫేజ్లో దానికన్నా మంచి కాలేజ్ వేస్తే నెక్స్ట్ ఫేజ్లో పెట్టాలి. అప్పుడే కాలేజ్ చేంజ్ అయితే దీనికన్నా మంచి కాలేజ్ వస్తుంది, నెక్స్ట్ ఈ కాలేజ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఎక్కువ మంది. ఇంకొకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సపోజ్ ఒక 20 కాలేజెస్ పెట్టాడు ఒక పర్సన్, యూనివర్సిటీస్ ఫస్ట్ పెట్టిండు, నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ పెట్టిండు, కానీ ఫస్ట్ ఫేజ్లో అతనికి గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, యూనివర్సిటీ రాలేదు. సో మీ దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఆ కాలేజ్కి ఫీ పెట్టి హోల్లో పెట్టుకోవచ్చు, సెకండ్ హోల్లో పెట్టి కాలేజ్ కూడా వెళ్ళొచ్చు, థర్డ్ ఆప్షన్ జస్ట్ హోల్లో పెట్టి సెకండ్ వెబ్ ఆప్షన్స్లో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు సపోజ్ మీరు సెకండ్ ఫేజ్లో మీరు దానికన్నా మంచి కాలేజ్ పెడితే అక్కడ వేకెన్సీస్ ఉంటే వస్తుంది, లేదంటే ఇదే కాలేజ్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలి అవన్నీ కూడా చెప్తాను. సో మెయిన్ సర్టిఫికేట్స్ వచ్చేసి మీరు ఏవైతే వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు అప్లోడ్ చేశారో అవి మాత్రమే మీరు తీసుకెళ్ళాలి. సో ఫాస్ట్గా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఫాస్ట్గా ఒకసారి చెప్తున్నాను. సో టీఎస్సీపీ గేట్కి సంబంధించిన ఎవరైతే ఆఫ్లైన్లో వెళ్దాం అనుకుంటున్నారో, అంటే ఫేజ్ 1లో మీరు కాలేజ్ రిపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, సో ఆన్లైన్లో రిపోర్ట్ అంటే జస్ట్ మనీ కట్టేసి ఇంట్లో కూర్చోవడమే, మళ్ళీ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ కాలేజ్ నచ్చింది, నేను వెళ్తా కాలేజ్కి, ఆ కాలేజ్కి వెళ్తా, నాకు నచ్చిన కాలేజ్ వచ్చింది అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. సో వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ టీఎస్సీపీ గేట్ హాల్ టికెట్ నెంబర్, సో మీరు ఏ సబ్జెక్ట్ రాశారో అది. సెకండ్ వచ్చేసి టీఎస్సీపీ గేట్ ర్యాంక్ కార్డ్. నెక్స్ట్ టీఎస్సీపీ గేట్ అప్లికేషన్ ఫామ్, అది అడగరు, ఉంటే తీసుకెళ్ళండి లేకుంటే అవసరం లేదు, కానీ హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అయితే పక్కా. నెక్స్ట్ 12th మెమో, 12th ఏదైతే ఎస్ఎస్సి మెమో ఉంటుందో అది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మెమో. నెక్స్ట్ డిగ్రీకి సంబంధించినవి. సో డిగ్రీకి సంబంధించినవి మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే ప్రొవిజనల్, కన్సాలిడేటెడ్ మెమో ఉంటే కన్సాలిడేటెడ్ మెమో, లైక్ బోనాఫైడ్ ఉంటే బోనాఫైడ్, టీసీ ఉంటే టీసీ, అన్నీ ఉండాలి పక్కా. సో లేకపోతే కస్టోడియన్ సర్టిఫికేట్ కావచ్చు, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీరు ఇప్పుడు మీ కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోండి. టీసీ అయితే మ్యాండేటరీ అండి, టీసీ మనం సబ్మిట్ చేయాలి. వాళ్ళు ప్రతి కాలేజ్లో టీసీ సబ్మిట్ చేసి మిగతా సర్టిఫికేట్ జిరాక్స్ అడుగుతారు. కొన్ని ప్రైవేట్ కాలేజ్లో కావచ్చు, కొన్ని కాలేజ్లో వాళ్ళు అన్నీ సబ్మిట్ చేయమంటే సబ్మిట్ చేయాలి. ఎగ్జాంపుల్ జేఎన్టీ ఉంది, జేఎన్టీలో అన్ని ఒరిజినల్స్ తీసుకుంటారు. సో ఇది ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుంది. సో మీరు వెళ్ళేటప్పుడే ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, 3 sets తీసుకెళ్ళండి జిరాక్స్. మీరు ఒక్కొక్కసారి ఎక్కువ అడిగిన అనుకో మళ్ళీ అటు ఇటు తిరగాల్సి వస్తుంది. సేఫ్ సైడ్గా 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. సో మీరు డిగ్రీ, ఎవరైతే డిగ్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో, డిగ్రీ టు పీజీ చేసేవాళ్ళు డిగ్రీకి సంబంధించిన అన్ని ఒరిజినల్స్ ప్లస్ 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. టీసీ ఉంటే టీసీ తీసుకెళ్ళండి. అదే బీఎడ్ ద్వారా పీజీ చేసేవాళ్ళు మీరు కూడా డిగ్రీ అన్నీ తీసుకెళ్ళండి, కానీ టీసీ ఒకటి లాస్ట్ స్టడీ అంటే బీఎడ్ది మీరు తీసుకెళ్ళాలి. సో సపోజ్ ఇంకా మాకు ఇవ్వలేరు అనుకుంటే కోర్స్ కంప్లీషన్ కావచ్చు, ఏదో ఒకటి మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, లేదంటే రిక్వెస్ట్ కూడా పెట్టవచ్చు. సపోజ్ మీకు టీసీ ఇస్తలేరు కాబట్టి నేను ఈ ఇయర్ పాస్డ్ అవుట్ కాబట్టి ఈ లెటర్ ఏదో ఒకటి రాసి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదంటే టైం కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ మీ ఏదైతే కాలేజీలో బీఎడ్ చేశారో డిగ్రీ చేశారో అక్కడికి వెళ్ళి కోర్స్ కంప్లీషన్ కావచ్చు, లేదంటే టీసీ అయితే మ్యాండేటరీ అండి, టీసీ తెచ్చుకొని మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సో డిగ్రీకి సంబంధించిన అన్నీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ బోనాఫైడ్స్ అండి. సో మనం అప్లై చేసేటప్పుడు 10th, ఇంటర్, డిగ్రీ బోనాఫైడ్స్ అన్నీ మీరు తీసుకెళ్ళాలి 10th to డిగ్రీ వరకు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ, ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, మైనారిటీ, సో అన్ని క్యాస్ట్ వాళ్ళు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు 2024 మాత్రమే తీసుకొని వెళ్ళాలి. సో క్యాస్ట్కి సంబంధించిన ఇవి. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్. సో ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు కావచ్చు, జస్ట్ లోకల్ స్టేటస్ కోసం రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటే రెసిడెన్సీ తీసుకెళ్ళండి, లేదంటే ఆధార్ కార్డు కూడా ఇవ్వచ్చు. సో అంతా మీకు ఇబ్బంది అంటే ఇప్పుడు ప్రజెంట్ లేని వాళ్ళు ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళచ్చు, అంత మ్యాటర్ కాదు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే April 1 తర్వాత 2024 ఉన్నదే అప్డేట్ చేసుకున్నదే తీసుకెళ్ళండి. సో పాతది 2023 కావచ్చు అవన్నీ అవి యాక్సెప్ట్ చేయరు. సో ప్రాపర్దే 2024 April 1 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ. సో ఇంకొక మెయిన్ పాయింట్, మీ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఫేజ్ 1లో ఇవ్వరు. మీకు నార్మల్ స్టూడెంట్స్ లాగా మీ యొక్క ర్యాంక్, జెండర్, క్యాస్ట్ ప్రకారంగా ఒక సీట్ వస్తుంది. సెకండ్ ఫేజ్లో మీకు రిజర్వేషన్ మీకు ఇస్తారు. సో ఎగ్జాంపుల్ మీకు
అనుకున్న కాలేజ్ రాలేదు, కానీ సెకండ్ ఫేజ్లో పక్కా వస్తుంది. సో అక్కడ మీ యొక్క రిజర్వేషన్ బట్టి మీకు కాలేజ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఏం వరి అవ్వండి, మీ రిజర్వేషన్ మీకు వస్తుంది. ఎందుకు అట్లా చేస్తారంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లోనే రిజర్వేషన్లో వస్తే మీకు అసలు రిజర్వేషన్లో సీట్స్ వేకెన్సీస్ అయిపోతాయి. ఫస్ట్ మీకు నార్మల్ కేటగిరీలోనే మీరు యూనివర్సిటీ కాలేజ్ వచ్చింది, మిగతా రిజర్వేషన్ క్యాండిడేట్ మీ క్యాప్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, వాళ్ళకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసమే ఇట్లా చేస్తారు. సో మీరు తప్పు పడకండి, మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ఏం కాదు, కానీ వాళ్ళు కరెక్ట్ ప్రాసెసే చేస్తారు. ఫేజ్ 1లో మీ యొక్క ర్యాంక్, క్యాస్ట్, జెండర్ ప్రకారంగా ఒక సీట్ వస్తుంది. సెకండ్ ఫేజ్లో రిజర్వేషన్ వస్తాయి, మీ సీట్స్ మీకు ఉంటాయి, మళ్ళీ మీ సీట్స్ మీకు ఉంటాయి. సో ఏం టెన్షన్ పడకండి. సో మీరు ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు మీ పలానా సర్టిఫికేట్ ఏది ఉంటుందో అది కూడా తీసుకెళ్ళాలి, జిరాక్స్లు కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్ కావచ్చు, మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు, అదంతా మనకు కాలేజ్ అడ్మిషన్ తర్వాత స్కాలర్షిప్స్ టైం అప్పుడు, కాబట్టి ఈ గ్యాప్, మైగ్రేషన్ ఇప్పుడు అవసరమే లేదు, అవి పక్కన పడేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డు ఒరిజినల్ ఒక జిరాక్స్ తీసుకొని వెళ్ళండి, సపోజ్ ఎవరైనా అడిగితే ఇవ్వచ్చు ప్రూఫ్గా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి పక్కా. ఎందుకంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన వాళ్ళు, మన యూనివర్సిటీ వచ్చిన వాళ్ళు, వాళ్ళకు జిరాక్స్ ఇప్పుడు సైన్స్ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఎగ్జాంపుల్ మీరు ఎంఏ ఇంగ్లీష్ అవ్వచ్చు, ఎంఏ ఆర్ట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. సైన్స్ వాళ్ళు ఇప్పుడు ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ వాళ్ళు సైన్స్ గ్రూప్కి వెళ్ళాలి, సైన్స్ డిపార్ట్మెంట్కి. మిగతా వాళ్ళు సోషల్ సైన్స్ వాళ్ళు సోషల్ సైన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉంటాయి డిఫరెంట్గా, అందరికి కంబైన్డ్ ఉండవు. సో అక్కడ వెళ్ళేటప్పుడు సడన్గా ఒక సర్టిఫికేట్ ఏంటి అంటే అప్పుడు మాకు జిరాక్స్ షాపులు దగ్గర ఉండవు. సైన్స్ వాళ్ళు మీరు ఆర్ట్స్ కాలేజ్ వెనుక ఒక గల్లీ ఉంటుంది బస్తీ, అక్కడ దాకా వెళ్ళాలి. మనకు అక్కడ మనల్ని డ్రాప్ చేసే వాళ్ళు ఉండరు, ఎవ్వరు ఉండరు. సో నడుచుకుంటూ వెళ్తే మీకు ఒక 40 మినిట్స్ పడుతుంది. సో మీరు వెళ్ళేటప్పుడే 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ పక్కా తీసుకెళ్ళండి. అన్ని జిరాక్స్లు 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్. సో అన్ని సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకున్న తర్వాత మీరు ఫోటో కాపీస్ కూడా తీసుకోవాలి. ఒక 3-4 మీకు పాస్పోర్ట్ సైజ్ కూడా తీసుకెళ్ళాలి. సో అక్కడ మీకు అవసరం పడుతుంది. సో ఫోటో కాపీస్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళండి. అక్కడ షాప్స్ కానీ అవన్నీ చాలా దూరం ఉంటాయి కాబట్టి ముందే తీసుకుంటే బెటర్ అండి. సో నెక్స్ట్ మనము ఫిజికల్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు సపరేట్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు జాయినింగ్ రిపోర్టు అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీకు సపరేట్గా మీకు పలానా ఎంఎస్సి బాటనీ వచ్చింది అంటే సైన్స్ గ్రూప్కి వెళ్ళాలి, ఎంఏ వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళాలి. సో అలా సపరేట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి అక్కడ హెచ్ఓడి ఉంటే హెచ్ఓడి, ఎవరైతే ఆఫీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెళ్ళి నాకు ఈ బ్లాక్లో నాకు ఈ సబ్జెక్ట్లో నాకు సీట్ వచ్చిందని చెప్తే వాళ్ళు ఎంతమంది ఫేజ్ 1లో స్టూడెంట్స్ వచ్చారు, ఎంతమంది జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. సో వాళ్ళు టిక్ మార్క్ పెడతారు. టిక్ మార్క్ పెట్టిన తర్వాత వాళ్ళకు అటెండెన్స్ ఉంటుంది, అంటే ఎంతమంది ఫేజ్ 1లో వచ్చారు. సో అప్పుడు మాత్రమే మీ యొక్క ఫైనల్ సీట్ అలాట్మెంట్ అయిపోయినట్టు. సో ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, దాని తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. ఆ జాయినింగ్ రిపోర్ట్ తర్వాత మీకు ఏదైతే డిపార్ట్మెంట్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి హెచ్ఓడితోని స్టాంపు సైన్ అన్నీ వేయించుకుంటే వాళ్ళు మళ్ళీ మీకు ఫైనల్గా మీరు ఈ కాలేజ్లో అలాట్ అయ్యారు ఈ పలానా బ్రాంచ్లో. లైక్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి బాటనీ ఈ స్టూడెంట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చారని మనకు ఒక జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు, అది మన దగ్గర ఉంచుకుంటే అయిపోతుంది. సో ఇది పక్కా అదే కాలేజీలో వెళ్ళే వాళ్ళు ఇక అదే కాలేజ్ ఉంటుంది. లేదు నేను వెళ్ళి కూడా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లేదు నేను ఓన్లీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దాన్ని హోల్డ్లో పెట్టుకుంటా, అలా కూడా ఉండొచ్చు. సో 3 టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. సో మెయిన్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ హోల్డ్లో పెట్టుకోవచ్చు, సెకండ్ ఫేజ్కి పార్టిసిపేట్ అవ్వచ్చు. సెకండ్ మీకు వచ్చిన కాలేజీలోనే జాయిన్ అయిపోవచ్చు. థర్డ్ వచ్చిన కాలేజీలో జాయిన్ అయ్యి మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు, అందులో చేంజ్ అయితే ఈ కాలేజ్ పోయి వేరే కాలేజ్ వస్తుంది. అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, వెబ్ ఆప్షన్స్ పెట్టడం అంటే ఉన్నాయన్ని కాలేజ్ పెట్టడం కాదు, మీకు వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజ్ పెడితేనే అందులో వేకెన్సీస్ ఉంటే ఆ కాలేజ్ వచ్చి ఈ కాలేజ్ వెళ్ళిపోతుంది. సో అది సెకండ్ ఫేజ్ మీనింగ్ అంటే. సెకండ్ ఫేజ్ మీనింగ్ అంటే చిన్న కాలేజ్ పెట్టారనుకో ఈ కాలేజ్ కన్నా అది ఇస్తారు మీకు ప్రిఫరెన్స్. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త పెట్టాలి సెకండ్ ఫేజ్లో. సో ఫేజ్ 1కి సంబంధించినవి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ ఉన్న వాళ్ళు మీరు మళ్ళీ వాళ్ళకి కాల్ అయినా చేయండి, ఈమెయిల్ సర్వీస్ ద్వారా మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. సో మనకు ఎప్పుడైతే ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి కదా, సో ప్రాపర్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి ఎంత అమౌంట్ చూపిస్తామో అంత మీరు పే చేయాలి. సపోజ్ మీకు ప్రాపర్గా అప్లోడ్ చేయకపోయినా
డేట్ పాతది ఉన్నా మీరు ఫాస్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు రీఅప్లోడ్ చేయమంటే మళ్ళీ రీఅప్లోడ్ చేసి వాళ్ళు అన్ని కరెక్షన్ చేసినా కూడా మళ్ళీ మీకు సెల్ఫ్గా అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మాత్రమే మీరు మనీని పే చేసి మీ సీట్ని బుక్ అన్న చేసుకోండి, లేదంటే కాలేజ్కి అన్న వెళ్ళండి. కాలేజ్కి వెళ్ళి దాన్ని సెకండ్ ఫేజ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకు సెకండ్ ఫేజ్లో మీకు రిజర్వేషన్ ప్రకారంగా మీకు అలొకేట్ అవుతాయి. ప్రస్తుతానికి యాజ్ పర్ క్యాస్ట్ మార్క్స్ బట్టి మీకు ఇస్తారు. సో ఇవ్వండి. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. దానికి సంబంధించిన 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్, ఫోటో కాపీస్, మీకు ఎక్కడ కాలేజ్ వచ్చిందో అక్కడికి వెళ్ళి అన్ని సర్టిఫికేట్స్ చూపించి వాళ్ళు ఏవైతే ఒరిజినల్స్ అడిగారో అవి వాళ్ళకి ఇచ్చేసి మీరు ఇంటికి వచ్చేయచ్చు. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్, కౌన్సిలింగ్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.